At Sun, our priority is to support students' dreams and hobbies. వారణాసి సంబంధించి రాజమౌళి గారు మరి ఇంకొక ప్లాన్ అని చెప్పేసి బయటకు వస్తుంది ఒకటి. ఈ సినిమాకి సంబంధించి ఒక డాక్యుమెంటరీని అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శించే ప్రయత్నం ఏదో జరుగుతోంది అనేది ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్. కంటెంట్కి కాదు, కంటెంట్కి సంబంధించి ఏమీ రివీల్ చేయరు. జస్ట్ మేకింగ్ ఏ స్కేల్లో జరిగింది అంటే ఎందుకు ఇంత స్కేల్లో పెడుతున్నారు, ఇంత స్కేల్ని మెయింటైన్ చేసే కంటెంట్ ఏముంది, దాని మీద శ్రద్ధ పెట్టకపోవడం వల్లనే చాలా సినిమాలు వీళ్ళు ఊహించిన మార్కెట్లలోకి వెళ్ళవు. తెలుగు సినిమాలే తెలుగు ప్రజలకి కనెక్ట్ కాని సందర్భాలు చూసాం మనం. భరద్వాజ గారు, వారణాసి సంబంధించి రాజమౌళి గారు మరి ఇంకొక ప్లాన్ అని చెప్పేసి బయటకు వస్తుంది ఒకటి. రాజమౌళి గారు వారణాసిని ఏ లెవెల్కి తీసుకెళ్తారు, మార్కెటింగ్ స్ట్రాటజీలు ఏంటి, ఒక్కొక్క స్ట్రాటజీ బయటకు వస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఈయన ఈసారి జనరల్గా మనం ఏ సినిమాకైనా మేకింగ్ వీడియోస్ తర్వాత చూస్తూ ఉంటాం. అవును, తర్వాత అవ్వచ్చు, రిలీజ్ ముందు కావచ్చు. సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత ఈ మేకింగ్ వీడియోస్ ప్రమోషన్ కోసం వేస్తూ ఉంటారు. అయితే ఈసారి మూవీ రిలీజ్ కంటే ముందే ప్రమోషనల్ ప్రోగ్రాంలో భాగంగానే ఈ సినిమాకి సంబంధించి ఒక డాక్యుమెంటరీని అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శించే ప్రయత్నం ఏదో జరుగుతోంది అనేది ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్. ఓకే, ఈ ఆల్రెడీ ఒక డాక్యుమెంటరీ చిత్రీకరణ కార్యక్రమం జరుగుతోంది అనేది కూడా బయటకు వచ్చింది. ఓకే, గోగిత అనే పేరుతో ఒక ఫేమస్ డాక్యుమెంటరీ మేకర్ ఈ కార్యక్రమంలో ఆల్రెడీ షూటింగ్లో ఉన్నట్టుగా కూడా వార్త బయటకు వచ్చింది. బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ వీడియోలో దాదాపు సినిమాలు వాళ్ళు ఉపయోగించినటువంటి అన్ని సెట్స్ కావచ్చు, లేకపోతే టెక్నాలజీకి సంబంధించిన ఎక్విప్మెంట్ కావచ్చు, కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి కాస్ట్యూమ్స్, వీటన్నిటినీ, అలాగే మేకింగ్ ఎలా ఉంది, వాళ్ళని ఎలా ప్రిపేర్ చేశారు ఆర్టిస్టుల్ని, ఆ రూపకల్పన జరగటానికి వెనకాలన్న కార్యక్రమాలు ఏమిటి, ఇవన్నీ కూడా కలిపి ఆ డాక్యుమెంటరీ ద్వారా వాళ్ళు చెప్పదలుచుకున్నారు. కేవలం కంటెంట్కి కాదు, కంటెంట్కి సంబంధించి ఏమీ రివీల్ చేయరు. జస్ట్ మేకింగ్ ఏ స్కేల్లో జరిగింది, ఏ ఎక్విప్మెంట్ వాడారు, అలాగే రియల్ యానిమల్స్తో కూడా ఇందులో కొన్ని సీన్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. రియల్ యానిమల్స్తో వాటిని ఎలా ఉపయోగించారు, ఇబ్బంది అంటే రియల్ యానిమల్స్ని వాడేటప్పుడు చాలా ప్రోటోకాల్ ఉంటుంది చట్ట ప్రకారం. అవును, దాన్ని పాటిస్తూ ఎలా ట్రైన్ చేశారు, ఎలా తీసుకెళ్ళారు, దానికి సంబంధించి వాళ్ళు తీసుకున్న ప్రికాషన్స్ ఏమిటి దాకా మొత్తం వ్యవహారాన్ని ప్రపంచానికి అర్థం చేయించటం. అంటే ఒక సినిమా తీయటం అనేది ఒక యజ్ఞంలాగా భావించిన డైరెక్టరు ప్రతి ఏరియాలోనూ సినిమాకి సంబంధించి ప్రతి విభాగము తీసుకున్నటువంటి ప్రత్యేక శ్రద్ధ, దాన్ని జనాలకు అర్థం చేయించడం అనేది డాక్యుమెంటరీ లక్ష్యం కావచ్చు. అవును, అంటే యానిమల్స్ని వాడటం అనేది రాజమౌళి గారు వాడుతూనే వచ్చారు. ఇప్పుడు బాహుబలిలో ఏనుగులను వాడారు, గుర్రాల హార్సెస్ వాడారు. మనకి ట్రిబుల్ ఆర్లో ఇంటర్వల్ బ్యాంగ్ అసలు అదిరిపోద్ది కదా. ఇంటర్వల్ బ్యాంగే అది కాబట్టి వాడారు. కానీ ఇవన్నీ సీజీ క్రియేషన్, కొన్ని ఒరిజినల్, కొన్ని మిక్స్డ్ ఉంటుంది. అదంతా మిక్సే ఉంటుంది. ఆ మిక్స్లో ఇందులో రియల్ యానిమల్స్ని వాడిన ఏరియాని, వాటి తాలూకా ఇంపాక్టు, వాళ్ళు తీసుకున్న కేరు, ఇవన్నీ కూడా చెప్పే ప్రయత్నం ఏదో జరుగుతుంది. అంటే ఎందుకు ఇంత స్కేల్లో పెడుతున్నారు, ఇంత స్కేల్ని మెయింటైన్ చేసే కంటెంట్ ఏముంది అనేది క్యూరియాసిటీ క్రియేట్ చేయటం అనేది ప్రోగ్రామ్. నిజమేలండి, అది మనకి వాళ్ళు ఒక చిన్న గ్లిమ్స్ లాగా మొన్న ఎలా ఉండబోతుంది అనేది ఒక టెస్ట్ చూపించారు. అవును, ఎలా సాగుతుంది సినిమా అనేది. అవును, ఇప్పుడు ఏంటంటే ప్రపంచానికి ఎలా తీసాము అనేది ఆయన ప్రిపేర్ చేస్తున్నాడు. ఆల్రెడీ షూటింగ్ అయిపోయింది. వాళ్ళు 80% అయిపోయింది అని చెప్పి కూడా చాలా రోజులు అయింది. అవును. కాబట్టి ఆ ప్యాచ్ వర్క్కి సంబంధించిన వ్యవహారం కూడా అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళు ప్రమోషన్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టారు. ఇది ప్రపంచవ్యాప్త రిలీజు కాబట్టి దానికి సంబంధించి ఏ అంశాలని ఎలా జనంలోకి తీసుకెళ్ళాలి అనేది
ఒక కార్యక్రమం అయితే దాంతోపాటు అన్ని భాషల్లోకి తీసుకెళ్ళాలి. అవును. అన్ని భాషల్లోకి తీసుకెళ్ళాలి అంటే ఆయా లాంగ్వేజెస్లో ఎవరు అక్కడ జనాల్ని ప్రభావితం చేయగలరు అనేది ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసి వాళ్ళతో వాయిస్ ఓవర్ చెప్పించటము, వాళ్ళని ఇందులో ఇన్వాల్వ్ చేయటం. అంటే వాళ్ళతో కొన్ని షార్ట్స్ తీసుకోవాలి ప్రతి ఒక్క లాంగ్వేజ్ నుంచి తీసుకుని వాళ్ళని ఇంక్లూడ్ చేసుకుంటూ ఈ డాక్యుమెంటరీని అక్కడికి పంపు చేయాలి. ఓ డాక్యుమెంటరీలో కూడా ఓహో ప్రతిదీ ప్రతి ప్రమోషనల్ కంటెంట్ వాళ్ళు ఎన్ని లాంగ్వేజెస్లో సినిమాని రిలీజ్ చేయదలుచుకున్నారో అన్ని లాంగ్వేజెస్లోనూ అది అంటే వేరు స్థాయికి వెళ్ళాలి సమాజంలో. కాబట్టి అంతగా పుష్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే పరిచయం కాబట్టి. ఇప్పుడు ఆల్రెడీ రాజమౌళి ఎవరు, కీరవాణి ఎవరు అనే దానికి సంబంధించి ఒక బేసిక్ స్ట్రక్చర్ అయితే అందరికీ తెలుసు ప్రపంచవ్యాప్తంగా. ఏది వీళ్ళు ఆస్కార్ వేదిక మీద ఇండియా నుంచి వచ్చిన సినిమా ఒక పాటకు వీళ్ళు ఆస్కార్ గెలుచుకున్నారు, ఈ ఫీడింగ్ ఉంటుంది ప్రతి చోట. కానీ అది ఒక లేయర్లోనే ఉంటుంది. ఇప్పుడు అన్ని లేయర్స్లోకి అన్ని ప్రాంతాల్లోనూ దీన్ని తీసుకెళ్ళాలంటే ఆ ప్రాంత ప్రజలు ఎవరికి కనెక్ట్ అవుతారో వాళ్ళని కనిపెట్టి వాళ్ళతో మాట్లాడించాలి ఈ సినిమా గురించి. ఈ కసరత్ అంతా ఉండటం చేత వాళ్ళు సినిమా కంప్లీట్ చేసేసుకుని ప్రమోషన్ కోసం దాదాపు ఇంత టైం కేటాయిస్తున్నారు. అంటే నాకు తెలిసి మన తెలుగులో, మన టాలీవుడ్లో, ఇండియన్ మార్కెట్లో ఆ రిలీజ్కి ముందు 2 నెలలు, రిలీజ్ తర్వాత 2 నెలలు నాకు తెలిసి ఏ సినిమా ఏం చేసినా కనపడదు. అంతే. 4 నెలలు క్యాప్చర్ చేసేస్తున్నారు మొత్తం అయితే. అవును. ఓకే. అంటే ఇక్కడ మనకు తెలుగుకి సంబంధించినంత వరకు మనం 4 నెలలు అనుకుంటున్నాం. ఇదే 4 నెలలు వాళ్ళు అన్ని లాంగ్వేజెస్లోనూ చేయాలి. ఓకే. ఈ అన్ని అంటే వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం 160 అన్నారు మొదట్లో. 160 లాంగ్వేజ్లు అన్నారు. ఆ 160 భాషలు చేస్తూ ఉంటే మరి అంతమంది పని చేస్తున్నారు. ఇప్పుడు దానికి సంబంధించి అవును ప్రమోషనల్ కంటెంట్కి ప్రతి ప్రాంతానికి ఒక యూనిట్ని పంపించేసి ఉంటారు వీళ్ళు. పంపించి అక్కడ వాళ్ళతో మాట్లాడించటము, వాళ్ళని ఇన్వాల్వ్ చేయటము, ఆ కంటెంట్ని మళ్ళీ ఇక్కడికి పంపించి ఇక్కడ ఎడిట్ చేసి పంపించటము, ఈ గొడవ. ఇది అంటే ఎక్కడా కూడా లూజ్ ఎండ్ ఉండకూడదు, ప్రాపర్గా పుష్ చేయాలి సినిమాని. అప్పుడు మార్కెట్ స్థిరీకరణ జరుగుతుంది. నెక్స్ట్ పిక్చర్కి ఈ ప్రాబ్లం ఉండదు. అంతా స్ట్రక్చర్ అర్థమైపోతుంది కాబట్టి ఇంకొంచెం ఈజీగానే మూవ్ ఆన్ అవుతారు. మార్కెట్ క్రియేట్ చేయటం వరకే కష్టం. అవును. ఇండియా వైజ్ అంటే మహేష్ బాబు గారు నోన్ పర్సన్. ఇండియా వైజ్ ప్రపంచంలో తెలుగు ఇండియన్స్ ఉన్న ప్రతి దగ్గర మహేష్ బాబు గారు తెలుసు. కానీ మిగతా వాళ్ళ దగ్గర ప్రతి చోట పుష్ చేయాల్సిందే. కంటెంట్ని పుష్ చేయాలి, ఆర్టిస్టులని పుష్ చేయాలి, ప్రతిదీ తీసుకెళ్ళాలి. అంటే కంటెంట్కి ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఇది ఇండియన్ మైథాలజీ బేస్డ్గా నడుస్తున్నటువంటి ఒక గ్లోబల్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా అనేది ఆ ప్రాంత ప్రజలకి కన్వే కావాలి. మీరు ఏ కథనైనా సరే జనాలకి ప్రాపర్గా కనెక్ట్ చేయకపోతే ఎంత గొప్పగా తీసిన సినిమాకైనా రెస్పాన్స్ బాగోదు. మనం ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసాం. ఇక్కడ సక్సెస్ అయిన సినిమాలు హిందీ బెల్ట్లో నడవని సినిమాలు చూసాం కదా. అదే కారణం ఏమిటి అంటే ఈ కంటెంట్ వాళ్ళకి జనరల్ కంటెంట్ కాదు, ప్రత్యేకంగా పుష్ చేయాల్సిన కంటెంట్ ఉంటుంది. ఆ ఉన్నప్పుడు దానికి సంబంధించిన రూట్స్లోకి వెళ్ళి ప్రచారం చేయాలి, అప్పుడు సినిమా ప్రమోట్ అవుతుంది. అది జరగట్లేదు. దాని మీద శ్రద్ధ పెట్టకపోవడం వల్లనే చాలా సినిమాలు వీళ్ళు ఊహించిన మార్కెట్లలోకి వెళ్ళవు. సినిమా రిలీజ్ అయిపోతే కనెక్ట్ అవుతుంది అనేది భ్రమ. తెలుగు సినిమాలే తెలుగు ప్రజలకి కనెక్ట్ కాని సందర్భాలు చూసాం మనం. ప్రాపర్ ప్రమోషన్ లేకపోతే. ప్రమోషన్ ఉంటే కంటెంట్ బాగోకపోయినా జనాలు థియేటర్కి మూవ్ అవుతున్నారు, బయటకు వచ్చి ఏదో అనుకున్నాం, ఏదో జరిగింది అని మాట్లాడుతున్నారు. కాబట్టి థియేటర్కి మూవ్ చేయగలిగితే థియేటర్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తే సినిమా పాస్ అయిపోయినట్టే. అదే. సో ఆ కదిలించటం, ఎలా కదిలించాలి, ఎవరిని మూవ్ చేయాలి అనే దగ్గర ఒక భారీ వ్యూహము. ప్రమోషన్ మీద ఇంత ఎర్లీ డేస్ నుంచి, ఇప్పటి నుంచి కాదు, యాక్చువల్గా వీళ్ళు మేకింగ్ మధ్యలో 50% షూటింగ్ అయినప్పటి నుంచి ఈ పనిలో ఉన్నారు.
ఈ సెర్చ్ జరుగుతోంది. నాకు తెలిసి ఆల్రెడీ ఇప్పుడు ఇది డాక్యుమెంటరీ అనే పేరుతో బయటకు వచ్చిన వార్త, దీనికి ఆల్రెడీ అంతా పని కంప్లీట్ అయిపోయిన తర్వాతే బయటకు వదులుంటారు వాళ్ళు. ఇక్కడ మనం చూసాం కదా ఆల్రెడీ బాహుబలికి సంబంధించి కూడా మనం 10 years అయిపోయిన తర్వాత ఒక ఎపిక్ లాగా దాన్ని తీసుకొచ్చారు బయటికి. అవును. మేకింగ్తో పాటు కలిపి ఆ రోజు సెట్లో ఏం జరిగింది అనేది వీళ్ళు ముగ్గురు కూర్చొని అనుష్క ప్లస్ ప్రభాస్ రాణా వీళ్ళు కూర్చున్నది. అంతకుముందు రాజమౌళి గారు వాళ్ళ జర్నీ ఇవన్నీ కూడా దఫాలుగా బయటకు వచ్చినాయి కదా. అవును. కాకపోతే మీరు చెప్పేది ఏంటంటే ఈ సినిమా సంబంధించి కాస్త ముందుగానే ఎర్లీగా అంటే వీళ్ళు ఎంచుకున్న క్యాన్వాస్ పెద్దది. అదే ఎంచుకున్న కాన్వాస్ పెద్దది. అంటే ప్రపంచవ్యాప్త విడుదల అన్నప్పుడు దానికి సంబంధించిన చాలా కష్టం ఉంటుంది. అంతేలేండి. కంటెంట్ నాకు తెలిసి ఓటీటీ డీల్స్ కూడా ఈ మధ్య దీనికి ఓన్లీ సినిమా అమ్మటం కాకుండా ఈవెంట్లు కూడా అమ్మటం. అదే ఈవెంట్ మార్కెటింగ్ అనేది ఉంది, మొదటి నుంచి ఉంది. అది మొన్న ఫస్ట్ జరిగిన ఈవెంట్ అంటే ఆడియన్స్లో ఆ క్యూరియాసిటీ ఉంది అని కనుక క్రియేట్ చేస్తే దానికి రైట్స్ డెఫినెట్గా మార్కెట్ నుంచి ఒక రెస్పాన్స్ వస్తుంది. ఆ వచ్చిన రెస్పాన్స్ అంటే బిజినెస్ అనేది అక్కడి నుంచే మొదలవుతుంది సినిమాకి. టైటిల్ అనౌన్స్మెంట్ ఈవెంట్ దగ్గర నుంచి ఫస్ట్ లుక్ రివీల్ చేయటం దగ్గర నుంచి ప్రతిదీ మార్కెట్ చేయొచ్చు. అదే అంటే సినిమా మీద పెడుతున్న బడ్జెట్ రికవరీ ప్రోగ్రాంలో ఒకప్పుడు ఏంటంటే థియేటర్కి వెళ్ళి టికెట్ కొంటేనే రిటర్న్స్, అంతకు మించి వేరే డబ్బులు లేవు. తర్వాత రకరకాల పద్ధతుల్లో సినిమాని రెవెన్యూ మోడల్గా మార్చారు. అది బ్రాండింగ్ చేయటము, అదే ఇన్ ఫిల్మ్ బ్రాండింగు, ఇలా రకరకాలుగా ఇలా సినిమాని రిలీజ్కు ముందే కొంత మార్కెట్ చేయటం, దాని నుంచి డబ్బులు జనరేట్ చేయటం. ఈ కార్యక్రమం జరగకపోతే కష్టం అనే పరిస్థితి వచ్చేసింది. అందుకని ప్రతిదీ కాన్షియస్గా ఉండాలి. ఓకే, చూద్దాం. ఇది మీరు అన్నట్టు మహేష్ బాబు వారణాసి అనేది ఏ రేంజ్కి వెళ్తుందనేది చూడాలి. ఈ ప్లానింగ్ అయితే ఎదిరిపోతుంది. ఈ లెవెల్ ప్లానింగ్ చేస్తే తప్ప వాళ్ళు గ్లోబల్ మార్కెట్ నుంచి అదే వాళ్ళు ఆశిస్తున్నటువంటి రెవెన్యూని తీసుకురాలేరు. ఓకే, ఆ రెవెన్యూ తీసుకురావడానికి కష్టపడక తప్పదు. ఓకే, థ్యాంక్ యూ.